హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్. నేను 2 మంత్స్లోనే 12 kgs వెయిట్ లాస్ ఎలా అయ్యాను అండ్ 2 మంత్స్లోనే నాకున్న థైరాయిడ్ని ఎలా క్యూర్ చేశానో ఈ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. అసలు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అండ్ అలాగే మా హస్బెండ్ బర్త్డే రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కొన్ని వీడియో క్లిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. మా పాప ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా బోర్డ్ పైన హ్యాపీ బర్త్డే నాన్న అని విష్ చేసింది. పిల్లలు చేసే చిన్న చిన్న పనులే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి. నా సడన్ వెయిట్ లాస్ జర్నీ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు, ఎలా ఇంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యావు అని. ఏదైనా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ యూజ్ చేసావా అని అడిగేవారు. నేనైతే ఎటువంటివి యూజ్ చేయలేదు. మన ఇంట్లో ఉన్న వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ప్రోటీన్, న్యూట్రియంట్ వాల్యూస్, ఫైబర్ అన్నీ తీసుకోగలుగుతాము. హెల్తీగా, ఫిట్గా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి అండ్ నైట్కి నైట్ అనుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అస్సలు జరిగే పనే కాదు. అలా నేను చాలాసార్లు అనుకుని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన రోజులు చాలానే ఉన్నాయి. మన బాడీ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటుంది. దాన్ని ఒకేసారి 1 hour వాకింగ్ చేసేయాలి, 1 hour ఎక్సర్సైజ్ చేసేయాలి, లేదంటే ఫుడ్ ఫాస్టింగ్ ఉండాలి అంటే ఎలా చెప్పండి? చిన్నపిల్లలకి ఒక లిక్విడ్ ఫుడ్ నుంచి సాలిడ్ ఎలా అలవాటు చేస్తామో అలానే మన బాడీకి కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి. మనం సడన్గా ఎక్కువసేపు ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ అలాగే ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్, హెడేక్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మీ బాడీని సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఒక్క 2 months ఇష్టంగా కష్టపడండి. గివప్ ఇవ్వకుండా మీరు కూడా నాలానే వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాసే కాకుండా థైరాయిడ్, పీసీఓడి అండ్ ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడం వల్ల మన బాడీకి. నేను థైరాయిడ్కి డైలీ 25 mcg ట్యాబ్లెట్ యూజ్ చేసేదాన్ని. వన్స్ ఇలా 2 months నేను వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు ట్యాబ్లెట్ యూజ్ చేయడం మానేసి టెస్ట్ చేయించుకుంటే మొత్తం థైరాయిడ్ తగ్గిపోయింది. అండ్ ఇప్పటికీ కూడా 3 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను. ఇప్పటి వరకు నాకు థైరాయిడ్ మళ్ళీ రాలేదండి. నేను లాస్ట్ ఇయర్ 2023లో December 4 నుంచి నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. దానికంటే 10 days ముందు నా బాడీని సెట్ చేశాను. స్టార్టింగ్ ఓన్లీ 5 minutes మాత్రమే వాకింగ్ చేసేదాన్ని ఫస్ట్ డే. అలా స్లోగా 10 daysకి ఒక 1/2 hour వాకింగ్ అయితే నా బాడీకి అలవాటు చేశాను. అండ్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ 10 days చేయలేదు, జస్ట్ వార్మప్ మాత్రమే. ఫస్ట్ డే 5 minutes చేశాను. అలా స్లోగా ఒక 10 minutes వార్మప్ చేసి కొద్దిగా చిన్న ఎక్సర్సైజ్ అయితే చేశాను. వెయిట్ లాస్ జర్నీలో వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. కనీసం 3 liters అయినా డైలీ తీసుకోవాలండి. లేదంటే బాడీ డీహైడ్రేట్ అయ్యి హెడేక్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ మనం రెగ్యులర్గా కనీసం 2 liters అయినా వాటర్ తాగుతామని అపోహపడతాము. మీరు జస్ట్ ఒక 1 liter బాటిల్ ఫిల్ చేసి పెట్టుకోండి. మనం పడుకునేసరికి 1 liter వాటర్ కూడా సరిగ్గా తాగం చాలామంది. సో వాటర్ని కూడా ఒక 1 liter, 1.5 liter, 2 liters, 2.5 liters అంటూ ఒక 10 daysకి కనీసం 2.5 liters అయినా తాగడం అలవాటు చేసుకోండి. నేను వాటర్ని 1/2 liter నుండి 3 liters వరకు తాగడం అలవాటు చేసుకున్నాను 10 daysలో. అండ్ టిఫిన్స్ కూడా మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇవే కదా తింటాము. మినపప్పు అనేది ఎక్కువ క్యాలరీస్ కాబట్టి నేను కొంచెం హెల్తీ ఫుడ్ని అలవాటు చేసుకునేదాన్ని టిఫిన్స్లో. అండ్ టైమింగ్ కూడా 9 నుంచి 10కి స్లోగా చేంజ్ చేసుకున్నాను ఈ 10 daysలోనే. నెక్స్ట్ లంచ్కి వైట్ రైస్తోనే తిన్నాను 2 months కూడా. అండ్ ఎప్పుడు కూడా చపాతీ అయితే నేను తినలేదు. నాకు రైస్ తింటేనే కొంచెం కడుపు నిండా ఫీలింగ్ ఉంటుంది. కానీ కర్రీ బాగుందని ఎక్కువ రైస్ ఎప్పుడు తినలేదు. కడుపు నిండినంత మాత్రమే రైస్ తినేదాన్ని. అండ్ కర్రీస్ వచ్చేసి ఎప్పుడు తినేలానే మనం నార్మల్గా ఎక్కువ ఆయిల్ వేసి కర్రీస్ ఏం ప్రిపేర్ చేయం కాబట్టి పర్వాలేదు. అండ్ నెక్స్ట్ కర్డ్ స్కిప్ చేసి బటర్ మిల్క్ తాగేదాన్ని ఎక్కువ వాటర్ వేసుకుని ఆ 10 days. అండ్ నెక్స్ట్ స్లోగా 2 months కూడా బటర్ మిల్క్ కూడా స్కిప్ చేసేసాను.
అండ్ స్నాక్స్లో డ్రై ఫ్రూట్స్, పీనట్ చిక్కీస్ ఇలా హెల్తీ స్నాక్స్ని అలవాటు చేసుకుని జ్యూసెస్ కూడా తీసుకునేదాన్ని. నైట్ భోజనం బదులు టిఫిన్ తినడం అలవాటు చేసుకున్నాను ఈ 10 days. అండ్ టైమింగ్ కూడా 7 కల్లా తినడం అలవాటు చేసుకున్నాను. వెయిట్ లాస్ జర్నీలో డైటింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్ ఎంత ఇంపార్టెంటో స్లీపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. కనీసం 6 to 7 hours అనేది నిద్ర ఉండాలి, లేదంటే స్ట్రెస్ ఫీల్ అవ్వి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే ఎర్లీగానే పడుకోవడానికి ట్రై చేయండి, ఒక 10 లోపు. నేను ఈ 10 days కూడా ఒక 10 లోపు పడుకోవడానికి ట్రై చేశాను. ఇలా టోటల్గా 10 daysలో నా బాడీని కొద్దిగా సెట్ చేశాను వెయిట్ లాస్ జర్నీ కోసం. లాస్ట్ ఇయర్ December 4th నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. నా వెయిట్ వచ్చేసి 66.9 kgs ఉండేది. 10 days ముందు కూడా 66.9 kgs అండి. అండ్ నా డేని హాట్ వాటర్తో స్టార్ట్ చేసేదాన్ని. హాట్ వాటర్లో కూడా ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లేదంటే కొత్తిమీర, పుదీనా, తులసి ఇలాంటివి వేసుకుని వాటర్ని బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ 1 hour వాకింగ్ డైలీ చేసేదాన్ని, 1/2 hour ఎక్సర్సైజ్ కూడా. బ్రేక్ఫాస్ట్ మొత్తం స్కిప్ చేసి ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కానీ ఏదైనా వెజిటేబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ తీసుకునేదాన్ని, హనీ అండ్ లెమన్ యాడ్ చేసి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి హనీని కూడా స్కిప్ చేసేసాను నా వెయిట్ లాస్ జర్నీలో. ఎగ్జాక్ట్గా 11కి లంచ్ అయితే తినేసేదాన్ని. లంచ్లో వైట్ రైస్ విత్ 2 curries ఏదైనా తీసుకునేదాన్ని, వెజ్, నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదు. అండ్ ఎగ్జాక్ట్గా 11కి లంచ్ అయితే చేసేదాన్ని. లంచ్లో వైట్ రైస్ విత్ ఏదైనా 2 curries తీసుకునేదాన్ని. అస్సలు బ్రౌన్ రైస్, చపాతీ ఎప్పుడూ తీసుకోలేదు. బ్రౌన్ రైస్ తినడం చాలా మంచిది, కానీ నాకు నచ్చేది కాదండి. సో నేను ఇష్టంగానే నా డైట్ని వైట్ రైస్తోనే కంటిన్యూ చేశాను. ఒక పూటే భోజనం చేస్తామని ఎక్కువ అస్సలు తినకండి. మీకు కడుపు నిండుగా మాత్రమే తినండి. తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడకుండా తినేదాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి, చాలా తృప్తిగా ఉంటుంది. నెక్స్ట్ 2:30, 3 కల్లా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ 4:30కి ఏదైనా పీనట్ చిక్కీ ఇలా హెల్తీ స్నాక్స్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ 6కి హెల్తీగా ఏదైనా టిఫిన్స్ తినేదాన్ని, లేదంటే ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. మ్యాక్సిమం టిఫిన్సే ప్రిపేర్ చేసుకునేదాన్ని, టైం లేనప్పుడు ఫ్రూట్స్. ఇలా డైట్ అనేది January 4th వరకునే నేను కంటిన్యూ చేశాను. అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఓన్లీ 21 days చేశాను, December 25th వరకు. నెక్స్ట్ January మొత్తం కూడా అసలు డైట్ చేయలేదు, ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. January 4thకి నా వెయిట్ వచ్చేసి 59.4 kgs. అంటే ఫస్ట్ 1 monthలోనే 8 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. నెక్స్ట్ Feb 1st నుండి ఎక్సర్సైజ్, వాకింగ్, డైటింగ్ సేమ్ ప్రాసెస్లో స్టార్ట్ చేశాను. మార్చ్ ఎండింగ్కి స్టాప్ చేసేసరికి మళ్ళీ నా వెయిట్ అనేది 54.3 kgsకి వచ్చింది. జూలై ఎండింగ్ వరకు నా వెయిట్ అనేది 54 to 55 మధ్యలో చేంజ్ అవుతూ ఉండేది, అంతకు మించి ఎప్పుడూ పెరగలేదు. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక వెయిట్ లాస్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము, చాలామందికి యూజ్ అవుతుంది అని ఒక 60 kgs వరకు వెయిట్ గెయిన్ అవుదామని ట్రై చేశాను ఈ 2 monthsలో. కానీ 58 వరకునే వచ్చానండి ప్రజెంట్ వెయిట్ అనేది. నేను ఒక 10 to 15 days ఫస్ట్ నా బాడీని సెట్ చేయాలనుకుంటున్నాను వాకింగ్కి, ఎక్సర్సైజ్కి. అలా అలవాటు పడిన తర్వాత వెయిట్ లాస్ జర్నీని దసరా టైంలో కానీ, దసరా అయిన తర్వాత కానీ స్టార్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ అస్సలు డైటింగ్ చేసిన ఫీలింగ్ లేకుండా యాక్టివ్గా ఎలా ఉండాలో Day 1 to Day 40 వరకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.